ఇప్పుడు అధికారం వచ్చింది, ఇట్స్ ఏ రియాలిటీ. కారణాలు ఏమైనా కావచ్చు, దాన్ని నిలబెట్టుకోండి, హుందాగా ప్రవర్తించండి, మర్యాద ప్రవర్తించండి, రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలనో దాని మీద దృష్టి పెట్టండి. అంటే ఏం లేకి మాట్లాడి నాకు అర్థం కాదు. స్థాయి ఉండే మాట్లాడిన అవి. కేసీఆర్ ఎక్కడి నుంచో వలస వచ్చిండు పాలు, ఏం మాట్లాడతావు? మర్యాద ఉండి మాట్లాడతావు మాటలవి? ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది? నువ్వు ఆ నుంచి వచ్చి కొడంగల్లో ఎన్నికైనావు, ఏ నుంచి వచ్చి కొడంగల్లో రిజెక్ట్ అయితే మళ్ళీ మల్కాజిగిరికి ఏ నుంచి వచ్చినావు? చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా ఓ రాష్ట్ర పౌరులు రాష్ట్రంలో ఏడన్నా నిలబడవచ్చు. అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాలమూరు ఈ చౌకబారు మాటలు మాట్లాడానుక ముఖ్యమంత్రి అయింది? మేము అనాలంటే అనలేమా? జుగుప్స అనిపిస్తుంది, స్థాయి లేనితనం అనిపిస్తుంది మాట్లాడితే. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నేటివ్ స్టేట్ ఇడిచిపెట్టి వయనాడు ఎందుకు వచ్చిండు కేరళ కానీ మాట్లాడాలనా? నిన్ననే ఆమె సోనియా గాంధీ గారు పోయి రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజ్యసభ మెంబర్ అయింది మాట్లాడాలనా? అది హక్కు, ప్రజామోదం ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఎన్నికవుతారు.